ఫిబ్రవరి వచ్చేసి 35 పోస్టులను అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. సో, కంపెనీ నేమ్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్. నెంబర్ ఆఫ్ పోస్ట్ నేమ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామర్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్, అకౌంటెంట్, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్, ఎల్జీఎస్. సో, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకి 35 పోస్టులు ఇచ్చారు. శాలరీ వచ్చేసి 15,000 నుంచి 35,250. సో, క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఇచ్చారు. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్‌గా. నెక్స్ట్ స్టార్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 20కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టుల వైజ్‌గా చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 ఉన్నాయి, ఫార్మసిస్ట్ 3, ల్యాబ్ టెక్నీషియన్ 3 ఇచ్చారు, ఆడియోమెట్రిషియన్ 4, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 3, హెల్త్ విజిటర్ 5, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 2, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ 1, అకౌంటెంట్ 2, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ 1 అండ్ ఎల్జీఎస్ 8. సో, ఈ టోటల్ 35 పోస్ట్. క్వాలిఫికేషన్స్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ కంప్యూటర్ లేకపోతే ఎనీ డిగ్రీ అండ్ పీజీడీసీఏ 1 ఇయర్ ఉండాలి. సో, అదేవిధంగా ఫార్మసిస్ట్వి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్, డ్రగ్ రెసిస్టెంట్ కౌన్సిలర్, ఎల్జీఎస్. మీకు నేను లింక్ని బయోలో ప్రొవైడ్ చేస్తాను. సో, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో, క్యాండిడేట్స్ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ ఓడిని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది. సో, ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పోస్టుల వైజ్‌గా శాలరీస్ ఈ విధంగా ఉంటాయి. శాలరీ స్ట్రక్చర్ డేటా ఆపరేటర్కి అయితే 18,450, నెక్స్ట్ ఫార్మసిస్ట్కి 23,393, ల్యాబ్ టెక్నీషియన్కి 23,393, ఆడియో రెసిస్టెంట్ మెట్రిషియన్కి 25,526, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి 33,975, హెల్త్ విజిటర్కి వచ్చేసి 26,619, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి వచ్చేసి 35,250. సో, ఈ విధంగా మనకి శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు పోస్టుల వారీగా. ఏజ్ రిలాక్సేషన్ కూడా కేటగిరీ వైజ్‌గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఎస్సీ, ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3 ఇయర్స్కి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఇంకా మ్యాక్సిమం ఓవరాల్‌గా చూసుకుంటే 52 ఇయర్స్. సో, ఏజ్ ఇక్కడ రిలాక్సేషన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ ఫీజు వచ్చేసి బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి 300 అప్లికేషన్ ఫీజు అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు వచ్చేసి 200 అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ డేట్స్ వచ్చేసరికి 12/12 అండ్ కాల్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన డేట్లలో వాళ్ళు చెప్పడం జరిగింది.